నమస్తే. ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది, దానికి సంబంధించిన కీ పాయింట్స్ మరి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ సిఐ మాజీ అధ్యక్షులు. సార్, ఈసారి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలకమైన అప్డేట్స్ ఏంటి, దాంట్లో ముఖ్యంగా ఏమేమి కేటాయింపులు ఉన్నాయి? మేము ఎవ్రీ ఇయర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ రిప్రజెంటేషన్ ఇస్తాం. అందులో వన్ ఆఫ్ ద ఐటమ్ ఏంటంటే మన ట్యాక్స్ పేయర్స్కి రిలీఫ్ ఇవ్వాలా, ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వాలా, వాళ్ళ దగ్గర సర్ప్లస్ మనీ ఉండాలా. ఏది కొనాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక అప్లియన్ కొనాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా, వెహికల్ కొనుక్కోవాలన్నా దీన్ని నీడ్ సర్ప్లస్ మనీ కదా. ఎందుకంటే ఆల్రెడీ ఐఏఎస్ జిఎస్టీ పే చేస్తారు అన్ని ఐటమ్స్ మీద. సో కొంత వెలుసుబాటు ఉంటే బట్ శాలరీస్ కూడా మన అంత గొప్పగా పెరగట్లేదు మన దేశంలో. వాళ్ళకి కొంత సర్ప్లస్ అది రిలీఫ్ ఇస్తే బాగుంటుందని ప్రతి బడ్జెట్లో కోరుతాము. సో ఓసారి ఇస్తారు, ఓసారి ఇవ్వరు. ఈసారి 12 lakhs వరకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, 80,000 వరకు సేవింగ్స్ అవుతున్నాయి అనేది మేడం గారు చెప్పడం జరిగింది. వాళ్ళ శాలరీడ్ పీపుల్ అయితే 12.5 lakhs వరకు కూడా ఎగ్జామ్షన్ ఉందని అన్నారు. సో దీంట్లో ఒకటి వాళ్ళ దగ్గర సర్ప్లస్ మనీ ఉంటుంది, మంచి విషయము. రెండోది ఏంటంటే ఈ ఎంతైతే సర్ప్లస్ వాళ్ళు చేయికి వస్తుందో దానికి ప్రపోర్షనట్గా వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది. మీరు కార్ లోన్ తీసుకున్నా, ఇంటి లోన్ తీసుకున్నా, ఏ లోన్ తీసుకున్నా వాళ్ళకు అది క్యాష్ ఫ్లో చూస్తారు కాబట్టి బ్యాంకర్స్ వాళ్ళకి అడిషనల్గా ఫండ్ వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా చెప్పదలుచుకుంది అంటే వాళ్ళకు ఎలిజిబిలిటీ పెరుగుతుంది కాబట్టి మంచి ఇల్లు కొనుక్కోవడానికి ఒక మంచిది ఇది. రెండోది రెంటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు మనం టీడీఎస్ కట్ చేస్తాం. 2.4 lakhs అయితే అది ఆ థ్రెషోల్డ్ లిమిట్ 6 lakhs వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఈవెన్ 2 houses ఉన్నా పర్లేదు, కండిషన్స్ లిబరలైజ్ చేసామని చెప్పారు. ఇది రెండో విషయం కూడా మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుకోండి. ఇంకోటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని 1,00,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తాను. ఈ అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే మీరు ఒక బెటర్ అర్బన్ ప్లానింగ్ కొరకు మెట్రో రైల్ లాంటిది కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, రోడ్ డెవలప్మెంట్ కానీ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు చేయడానికి ఇస్తామన్నారు. అది ఎవరీ స్టేట్ గవర్నమెంట్ షుడ్ యూటిలైజ్ దాట్. సో దానివల్ల ఏంటంటే మనకు విత్ ఇన్ ద కోర్ సిటీ కూడా రీడెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది, మూవ్మెంట్ బాగుంటుంది, ట్రాఫిక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఈజ్ ఉంటుంది. బట్ దట్ ఈజ్ ఆల్సో వెల్కమ్ స్టెప్. బేసికల్గా ఈ బడ్జెట్లో మొన్న మనం అంతా టీవీలలో చూస్తే కూడా ఏంటంటే మన ఇండియాలో గ్రాడ్యుయేట్స్ చాలామంది యూత్ పెద్దగా చదువుకున్న వాళ్ళు హయ్యెస్ట్ నెంబర్స్ ఉన్నారు ప్రపంచంలో చూస్తేనే మన ఇండియాలో ఉన్నారు. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఎడికల్ రావాలి. హౌ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దీస్ పీపుల్ ఒక సైడ్ ఈ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. రెండో సైడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది, పెద్ద ఎత్తున రాబోతుంది. దీనివల్ల పరిణామం ఏముంటుంది, ఎక్కడ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్లో మనము చేయడం వల్ల మనకున్న ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గొచ్చు కదా అని ఉంది. కాబట్టి ఒకటి బేసికల్గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మన వాళ్ళు కూడా రెడీ కావాలి. ఇప్పుడు ఉన్న యూత్ ఏదైతే పనిచేస్తున్నారో ప్లస్ కొత్తగా వచ్చే గ్రాడ్యుయేట్స్ కూడా దే షుడ్ హ్యావ్ ఎ ప్రావీణ్యం ఉండాలి. ఉంటే ప్రపంచంలో ఏ దేశమైనా పని చేయొచ్చు, వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ మనకున్న అసెట్ ఏంటి, మన జీడిపి పెంచుకోవడానికి కానీ మనకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మనకున్న పాపులేషన్. ఈ పాపులేషన్కు పర్చేసింగ్ కెపాసిటీ పెంచాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చాం, అట్లా కొంత రిలీఫ్ ఇవ్వడం వల్ల ప్రజలకు రిలీఫ్ ఇవ్వడం వల్ల పర్చేసింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ కావాలి, అక్కడ ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి, డొమెస్టిక్గా ఉంటాయి. దాని కొరకు కొంత జిఎస్టీ లాంటి తగ్గియాలా, ఈ పవర్ కాస్ట్ తగ్గియాలా, ఏదైతే కాస్ట్ ఉందో అవన్నీ తగ్గించడం వల్ల ఒక కొని యొక్క వెలుసుబాటు కలిగించాలా డొమెస్టిక్గా. రెండోది ఎక్స్పోర్ట్ పరంగా వై ఓన్లీ చైనా షుడ్ ఎక్స్పోర్ట్ టు రెస్ట్ గ్లోబల్లో ఉన్న పెద్ద పెద్ద దేశాలకు, వై నాట్ ఇండియా? మనం దేంట్లో తక్కున్నాం? మన దగ్గర మ్యాన్ పవర్ లేదా, క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ లేదా, తెలివి లేదా, టెక్నాలజీలు అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో మన ఇండియాలో కూడా మనం కూడా కాంపిటేటివ్గా చేయాలి, ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్ చేయాలంటే డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ కూడా వాళ్ళకు కావాల్సిన వెలుసుబాటు చేయాలి. ఇప్పుడు ఎవరు ఇండస్ట్రీ పెట్టాలన్నా ల్యాండ్ కాస్ట్లీ అయిపోయింది. సో దానికి ఆల్టర్నేటివ్గా ల్యాండ్ లీజుకి ఇవ్వడము, ప్లగ్ అండ్ ప్లే ఇవ్వడము, మీరు చేసుకోండి. తర్వాత పవర్ లాంటి తక్కువ రేటుకి ఇవ్వడము, కాస్ట్ తగ్గివ్వాలి. ఎక్కడెక్కడ రా మెటీరియల్ మీద కాస్ట్ ఉంటుంది తగ్గించుకోవడము, వాళ్ళను ఒక ప్రపంచంలోనే కాంపిటేటివ్గా సప్లై చేసేటట్టు ఉంటే మనం ఎంత ఎక్స్పోర్ట్ చేయగలిగితే మనకు జాబ్స్ అంతా క్రియేట్ అవుతాయి, అంత ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు వస్తుంది. సో డాలర్కి మనకు ఇండియన్ రూపీ కూడా పే చేయగలుగుతాం మనం.
ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది. సో అలాంటి డైరెక్షన్లో పోవాలంటే డీరెగ్యులేషన్ చేయాలా. మనం ఒకప్పుడు మనము లిబరలైజేషన్ చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారు అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు మళ్ళొకసారి కూడా పెద్ద ఎత్తున డీరెగ్యులేషన్ చేసుకురావాలా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకురావాలా. ఒక పరిశ్రమ పెట్టాలన్నా, ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా ఇప్పటికి కూడా చాలా ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఎంటర్ప్రీనర్ has to go to many departments to get NOCs, permissions. It is taking longer and longer time. ఇప్పుడు ఈ డిజిటల్ ఎరాలో మన కోట్ల కొద్ది రూపాయలు డిజిటల్గా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఈ ఎన్ఓసిస్, పర్మిషన్స్ అన్నీ కూడా నిమిషాల్లో ఇవ్వచ్చు. ఆ వెలుసుబాటు తీసుకొచ్చిన రాష్ట్రము ముందు పడుతుంది, ఆ సిటీ ముందు పడుతుంది. అందుకే అందరు స్టేట్స్ అని ముందుకు రావాలా. పర్టికులర్ మన తెలంగాణ లాంటి స్టేట్లో మనకు డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఒక రెడ్ కార్పెట్ వేయాలి. గ్లోబల్ లెవెల్లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరికీ కూడా నేను మీ గంటల్లో మీకు పర్మిషన్స్ ఇస్తాను, మీకు ఏది కావాలంటే చేసి పెడతాను, మీకు ఇబ్బంది లేదు, యూ నీడ్ నాట్ లుక్ ఫర్ మంత్స్ టుగెదర్ అని. అంటే ఒక వెన్ దెర్ ఇస్ ఎ వెల్ దెర్ ఇస్ ఎ వే అంటారు కదా. మేము చేయదలుచుకున్నప్పుడు, మనం ఎంప్లాయ్మెంట్, మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు, మన రాష్ట్రం మంచిగా చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏ పరిశ్రమ అయినా, ఏ బిల్డర్ అయినా, ఎవరైనా కానీ మీకు 24 అవర్స్లో మేము పర్మిషన్స్ ఇస్తాము, అలాంటి మేము పాలసీ తీసుకొస్తాము అనేది తీసుకురాగలిగితే ప్రపంచంలోని ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రీనర్స్ అంతా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమ ఎప్పుడు పెడతాము, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది పక్కన పెట్టండి. ఈ డిలే అవుతున్నది, ఈ పర్మిషన్లు వచ్చేవరకు డిలే అవుతుంది, దాంట్లో కాస్ట్ పెరిగిపోతుంది, ఓవర్ రన్ అవుతుంది. ఓవర్ రన్ అయ్యేవరకు అది ఫీజిబుల్ కాదు. అదంతా ప్రోడక్ట్ మీద కాస్ట్కు యాడ్ అవుతుంది. సో అట్లా కాకుండా తక్కువ ధరలో మనం చేసి ఇవ్వాలా, ఒక అఫోర్డబుల్ హౌసింగ్ కట్టాలా, దానికి వెలుసుబాటు చేయాలి. గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వండి, లీజుకి ఇవ్వండి, రెంటల్ హౌసింగ్ చేస్తాము, లేదా అఫోర్డబుల్ హౌసింగ్ లీజు ఇచ్చేస్తాము. దేర్ ఆర్ మెనీ వేస్ టు డూ. సార్, ఈ సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు మీరు చేశారు. సంస్కరణలు తీసుకురావాలి, ప్రభుత్వాలు తీసుకురావాలి, సరళీకృతం చేయాలని చెప్పారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ నిర్ణయాలు కూడా ఉండాలని చెప్పారు. ఈ బడ్జెట్లో మీరు చూసిన దాంట్లో ఏమైనా సంస్కరణలు కనిపించినా, అవుట్ ఆఫ్ ద బాక్స్ డిసిషన్లు ఏమైనా ఉన్నాయా? నాకు అంత పెద్దగా కనిపించలేదు. అయితే రొటీన్గా బడ్జెట్ అలొకేషన్స్ ఫండ్ ఇచ్చిందే తప్పితే దీంట్లో పెద్ద గొప్పగా మనకు కనిపించిన విషయాలు ఇక్కడ కనిపించలేదు. చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు, డీరెగ్యులేషన్ అంటున్నారు, కానీ అది ఎక్కడ కనిపించట్లేదు. అది వాస్తవంగా అది ఆ స్పిరిట్ లేదు, అది ఎక్కడ కనిపించలేదు. గవర్నమెంట్లో కూడా ప్యాషన్ ఉండాలా, నేను ఈ విధంగా చెయ్యాలా అని ఒక పట్టుదల ఉండాలా. వై నాట్ బి? ప్రపంచంలోనే మనం ఫస్ట్ ఎందుకు ఉండదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, ఈ డీరెగ్యులేషన్ ఎందుకు చేయకూడదు అనేది మనకు ఆ పట్టుదల ఉండాలి. ఇది టైం బౌండ్ చేయాలా. ఏదైనా ఇప్పుడు ఈ కమిటీ వేస్తాము, వాళ్ళని పెడతాము, 1 year చేస్తామంటే 1 yearలో కాదు. 1 year ఎందుకు కావాలా? 2 నెలలు చేయండి, 3 నెలలు చేయండి, అందులో ఉన్నదేముంది? ఇవన్నీ మనం పెట్టుకునే ఈ వ్యవస్థలు, ఈ యాక్ట్లు, రూల్స్, రెగ్యులేషన్స్ అని మనం పాస్ చేసుకునే లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో. వై షుడ్ నాట్ వీ రీడూ దాట్? మనకి ఏది కావాలో, ఈ టైంకి ఏం కావాలో చేసుకోవాలి. ఇంతమంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ మనము గ్లోబల్ లెవెల్లో కానీ ఇండియాలో కానీ ఎందుకు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉట్టిగా పెట్టుకోవడం ఎందుకు? వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేయడం ఎందుకు? విన్నారా? షో దెమ్ సమ్ ఎంప్లాయ్మెంట్. అది ముఖ్యంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. సో దాంట్లోనే మనకు ఒక దేశము వృద్ధి చెందుతుంది, అందరికీ అందుబాటులో అన్నీ రావాలా. ఇల్లే కాదు, అన్ని వసతులు కూడా జరగాలంటే ఒక రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఐ హోప్ ఇప్పుడున్న లీడర్స్ కూడా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఆ డైరెక్షన్లో రాబో కాలంలో ఫ్యూ మంత్స్లో కనుక చేయగలిగితే అందులో మనం పోయేది ఏం లేదు, లాభమే లాభం. స్టేట్కి లాభము, మన సిటీకి లాభము, మన పిల్లలకు లాభం తప్పితే ఇందులో నష్టం జరిగి. ఎందుకంటే మనం పోయి రిజర్వ్ ఫారెస్ట్లో మనము ఫ్యాక్టరీ పెట్టట్లేదు, ఇల్లు కట్టట్లేదు. ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఉన్న దాంట్లోనే మనం చేసినప్పుడు ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఇది డిపార్ట్మెంట్ తిరగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్. ఏమున్నాయి? గూగుల్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఈరోజు ఒక ప్రాజెక్ట్లో మీకు కోఆర్డినేట్స్ పెట్టేసి మీరు లేయర్ బై లేయర్ డిజిటల్లీ మీరు స్కాన్ చేస్తే అన్ని ఎన్ఓసీస్ వస్తాయి, నిమిషాల్లో వచ్చేస్తాయి ఎన్ఓసీలు. విన్నారా? మీరు పర్ఫెక్ట్గా అప్డేట్ చేసుకుంటే మాస్టర్ ప్లాన్లో ప్రతి లేయర్ కూడా అది బఫర్ జోన్లో ఉందా, డిఫెన్స్ బఫర్ జోన్లో ఉందా, లేకపోతే రైల్వే జోన్లో ఉందా, లేకపోతే వాటర్ బాడీ బఫర్ జోన్లో ఉందా, స్కాన్ చేస్తే ఒక నిమిషంలో స్కాన్ అయిపోతుంది. మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు, టెక్నాలజీ అవైలబుల్. సో డెఫినెట్గా అలాంటి టెక్నాలజీ వాడుకుంటే మనం పర్మిషన్స్ అందరికి కూడా ఒక రోజులో ఇవ్వగలిగితే, విన్నారా, ప్రపంచంలో అందరూ చూస్తారు, ఓ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ, ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ హైదరాబాద్ అని ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, మనకే మంచిది కదా.
So I hope the leadership will look into this and do it. థ్యాంక్ యూ.